హాయ్ అందరికీ ప్రజలారా, నేను ఒక విషయం చెప్తా, బాగా గమనించండి మీరు. సైనికుల గురించి బాగా మాట్లాడుతూ ఉన్నారు కదా, ఈ రాజకీయ లీడర్లు కానీ, మంచి మంచి నేతలు, ఎవరైనా బిజినెస్ మ్యాన్లు కూడా బాగా మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు ఏ టైంలో ఎక్కువ మాట్లాడతారంటే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ గొప్పతనం గురించి బాగా మాట్లాడతారు. కానీ అందరూ ప్రజలు ఏమనుకుంటారు అంటే నిజమే, సైనికుడు గొప్పవాడు కాబట్టే వాళ్ళు అనుకుంటారు, చెప్తారు అని మనం బాగా నమ్ముతాం. గొప్పవాడే. కానీ వాళ్ళు చెప్పేదన్న మాత్రం గొప్పతనం అనే నిజమైన మాట అబద్ధం. వాళ్ళ నోట్లకెళ్ళొచ్చే మాట అది తప్పు. గొప్పతనం గురించి వాళ్ళు చెప్పుడు గాదు. వాళ్ళు చెప్పేది ప్రతి మాట యాక్షన్ అది. ప్రతి వాడు ఒక సైనికుడు చనిపోయిన తర్వాత సైనికుడు పుట్టడం కోసం వాళ్ళు చేస్తున్న యాక్షన్ అది. అంటే సైనికుడు చనిపోయిన తర్వాత వాళ్ళ గొప్ప గొప్ప మాటలు ఎలా ఉంటాయంటే, నేను మళ్ళో కొడుకును గని సైనికుడిగా మళ్ళా కనాలే. మళ్ళా నా కొడుకు చనిపోయినా పర్వాలేదు గానీ, ఒక సైనికుడిగానే నేను మళ్ళో కొడుకుని కనాలే అని తల్లిదండ్రులు అనుకునేటట్టుగా వీళ్ళు మాట్లాడుతా ఉంటారు. ఎందుకు నేనిట్లా అనుడు జరుగుతుందంటే, వాళ్ళకు బాగా ఇబ్బందులు జరిగినప్పుడు ఎవడు పట్టించుకుంటాడు సైనికుల గురించి? అంత గొప్పోళ్ళే గదా! పట్టించుకోవాలే గదా! మరి వాళ్ళకు భూ కబ్జాలు జరిగినప్పుడు వాళ్ళకు భూ కబ్జాలు జరగొద్దు వాళ్ళకు అని న్యాయం సెపరేట్‌గా వాళ్ళకు జీవో ఉండాలే. వాళ్ళకు ఎట్టి పరిస్థితిలో వాళ్ళకు న్యాయం జరగాలి, అన్యాయం జరగొద్దు అని మాత్రం ఎవలు అప్పుడు అన్యాయం జరిగినప్పుడు ఏ నాయకుడు గూడా ముందుకు రాడు. అంటే వాళ్ళు ఆడే నాటకం క్లియర్‌గా ఇక్కడ అర్థమైతంది. వాళ్ళకు ఎలాంటి ఇప్పుడు టాక్సులు ఉంటాయి. ప్రజలందరూ కట్టే టాక్సులు అందరూ రకంగానే వాళ్ళు గూడా టాక్సులు కడతా ఉంటారు. ఇండ్లు టాక్స్ గావచ్చు, నల్ల బిల్లులు గావచ్చు, కరెంటు బిల్లులు గావచ్చు, ఏదన్నా ప్రయాణం గూడా టాక్సులు గావచ్చు. ఇలాంటివి వాళ్ళకు సైనికులకు ఫ్రీగా ఉన్నాయి ఎక్కడన్నా? ఏడనన్నా మీరు చూడండి, ఎక్కడ ఉండయి. అంటే మనం సైనికులను వాడుకుంటానికి మాత్రమే సైనికులు గొప్పోళ్ళు. నిజంగానే వాళ్ళు గొప్పోళ్ళు అని మనం చెప్తలేము. మనం చెప్తున్నామంటే అది యాక్షన్. అది మన బాగోగుల కోసమే వాళ్ళను ఉసిగొలుపుతన్నాం. అంటే సైనికుడిగా పుట్టి, సైనికుడిగా చావడం వలన నీకింత మంచి పేరు ఉంటది. నువ్వు సచ్చిపోవడానికే నువ్వు పుట్టినవు. నువ్వు ఇంత గొప్పవాడిగా నువ్వు చనిపోయిన తర్వాత నీకు మన జెండాను, ఇండియా జెండాను శవం మీద కప్పే అదృష్టం నీకత్తది అని వాళ్ళకు చెప్తా ఉంటాం. అంటే ఇది యాక్షను. ఉన్నోని కొడుకు ఎవడైనా సైనికుడు గావాలని కోరుకుంటారా? ఎవ్వలు కోరుకోరు. కలెక్టర్లు గావాలి, మేము ఎమ్మెల్యేలం గావాలి, ఎంపీలం గావాలని కోరుకుంటరు. వాళ్ళ కొడుకులు మాత్రం ఎప్పుడు గూడా సైనికుడు గావాలని సైనికులకు పంపియరు వాళ్ళు. అంటే దీన్ని బట్టి వెరీ సింపుల్‌గా అర్థమైతంది. సైనికులకు ఎంత అన్యాయం జరుగుతుందో, అన్యాయాల మీద ఎవడు అరికడతలేడు అంటే, వాళ్ళు చెప్తున్న మాటలు ఇప్పుడు మొన్న చనిపోయిన సైనికుడి దగ్గరికి అందరూ రాజకీయ లీడర్లు పోయిర్రు గదా! అది అబద్ధం, తప్పు, యాక్షన్ అది. వాళ్ళు పోయింది గొప్పతనం చెప్పడానికి గాదు, యాక్షన్ జేసడానికి పోయిర్రు. ఇది తప్పు అయితే తప్పు అని కామెంట్ జేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్.